వెల్కమ్ టు కొలుగూరి 25/7 న్యూస్ ఛానల్. ఇంతవరకు మేడిగడ్డ రిజర్వాయర్ పైన ఒక్క వివాదమే చుట్టుకొనింది అని అనుకున్నాం. దాని బ్యారేజ్ మాత్రమే కుంగిపోయింది అనుకున్నాం. కానీ ఇప్పుడు కొత్త వివాదం వచ్చింది. అదేంటంటే మేడిగడ్డ రిజర్వాయర్కు సంబంధించిన అనేక ఫైల్స్ కూడా అగ్ని ప్రమాదంలో దగ్ధమైపోయాయి. ఇంతకు ఈ ఫైల్స్ ఎక్కడ పోయాయి, ఎవరు కాల్ చేశారు, దీని వెనుక కుట్రకోణం ఏమైనా ఉందా అంటే కాంగ్రెస్ వాళ్ళు అంటున్నది ఖచ్చితంగా బీఆర్ఎస్ నేత హరీష్ రావే దగ్గరుండి ఈ పని చేయించారు. ఇంతకు మేడిగడ్డ ఫైల్స్ ఎలా కాలిపోయాయి, ఈ కాలిపోయిన ఘటన వెనుక హరీష్ రావుకు ఏం సంబంధం ఉంది, ఇవన్నీ విషయాల గురించి ఇవాళ మనతో మాట్లాడడానికి సీనియర్ జర్నలిస్ట్ శ్రవణ్ కుమార్ ఉన్నారు. శ్రవణ్ గారితో మాట్లాడదాం. హలో శ్రవణ్ గారు. నమస్తే సార్. నమస్తే సార్. చెప్పండి సార్, మేడిగడ్డ రిజర్వాయర్కి సంబంధించిన కొత్త వివాదం వచ్చింది. ఉన్నవి చాలదు అన్నట్టు కొత్తది వచ్చింది. 2.5 ఏళ్ల పాటు ఆ బ్యారేజ్ స్తంభం కుంగిపోయింది, పిల్లర్ కుంగిపోయింది, నాణ్యత లోపాలు, నిర్మాణంలో లోపాలు అంటూ ఊదరగొట్టి బీఆర్ఎస్ను ప్రతిపక్షంలో కూర్చునేలా చేయగలిగారు కాంగ్రెస్ వారు. ఇప్పుడు ఆ కూలిపోయినటువంటి లేదా దెబ్బతిన్నటువంటి స్తంభాన్ని మరమ్మత్తు చేసి రైతులకు నీరు అందిస్తారేమో అని అందరూ ఎదురు చూస్తుంటే అది కాదని దాన్ని నానబెట్టి దానిపైన కమిషన్లు వేసి దాన్ని కాస్త పోస్ట్ పోన్ చేస్తూ ఈ మధ్య కాలంలో అదేదో మరమ్మతులు కూర్చున్నాం అని హడావిడి చేసింది కాక కొత్త వివాదాన్ని తెరపైకి వచ్చేలా చేయగలిగారు. దానికి సంబంధించిన ఫైల్ కాలిపోయింది అని. మళ్ళీ ఇది అఫిషియలా అనఫిషియలా, లేకపోతే ఈ వివాదం ఇలా చూపించడం ద్వారా మేడిగడ్డ మరమ్మతు పనులు మొత్తం కూడా చుట్టపెట్టేద్దామని కాంగ్రెస్ ఏమైనా అనుకుంటుందా? మేడిగడ్డ పక్కన ఉన్నటువంటి కార్యాలయంలో అగ్ని ప్రమాదం జరగడం, అక్కడ చాలా కీలక ఫైళ్ళు తగలబడిపోయాయి. ఈ మేడిగడ్డ లేదా కాళేశ్వరం ప్రాజెక్టులో ప్రధాన భాగమైనటువంటి ఈ మేడిగడ్డ ఈ జరిగినటువంటి దీని మీద వస్తున్నట్టు ఆరోపణలు, నేనైతే అది కుంభకోణం అయితే యాక్సెప్ట్ చేయను. ఆరోపణలు వస్తూ ఉన్నాయి. దాని తాలూకు ఫైల్స్ అన్నీ తగలబడిపోయాయి. ఇవి తగలబడితే ఎవరికి ప్రయోజనం? ఇప్పుడు అది ఇవి కాలిపోవడం వల్ల ఎవరికి ప్రయోజనము? కాబట్టి వాళ్ళే చేశారు అంటూ ఇండైరెక్ట్గా చెప్పిన, అర్థంతో చెప్పిన, డైరెక్ట్ వాట్సాప్ యూనివర్సిటీలో రకరకాల కథను రాసిన బీఆర్ఎస్ పార్టీ లేదా హరీష్ రావు గారి మీద ప్రధానంగా ఆరోపణలు చేస్తున్నారు. ఈ సమయంలోనే హరీష్ రావు గారు విదేశాలు ఉండడం, కావాలని ఆయన అక్కడ ఉండేది చేయించాడు, అందుకని అక్కడికి వెళ్ళాడేమో అని అనుమానాలు వ్యక్తం చేస్తూ సోషల్ మీడియాలో కానీ ట్విట్టర్లో కానీ రకరకాల కథనాలు వాక్యాలు ఎత్తి చూస్తున్నాం. దీనిలో మనం నిజాలు వెతుక్కునే ప్రయత్నం చేద్దాం. వాస్తవానికి తగలబడిపోయింది. గురువు గారు, మీరు చూస్తుంటారు, చాలాసార్లు చూశారు, మనం ఈ సెక్రటరియట్లో సచివాలయ ఫైల్ అగ్ని ప్రమాదాలు ఎప్పుడు జరుగుతాయంటే ప్రభుత్వం రాబోయేటువంటి పూర్తయిపోయి కొత్త ప్రభుత్వ చేయడంలో చంద్రబాబు నాయుడు గారి పాలనలో 2 సార్లు జరిగింది. ఆ తర్వాత నిన్న అమరావతి ఆంధ్రప్రదేశ్లో జరిగింది. ఇక తెలంగాణలో మాత్రం జరగలేదు. తెలంగాణ వచ్చిన తర్వాత ఒక్కసారి మాత్రం జరిగింది, అక్కడ జరిగింది. సో మొత్తం మీద ప్రభుత్వాలు మారే దశలో మళ్ళీ మా ప్రభుత్వం రాకపోతే వచ్చే ప్రభుత్వాలకు, వచ్చే రాజకీయ పార్టీకి మా తలలు దొరకొద్దు, జుట్టు దొరకొద్దు అనే నేపథ్యంలో ఫైర్ యాక్సిడెంట్లు అవుతున్నాయా, అనుమానాలు ఉన్నాయి, ఆరోపణలు ఉన్నాయి, వాస్తవాలు కూడా మనం అధికారికంగా మనం నిరూపించలేకపోయినా అది జగబరిన సత్యం. కానీ మరి ఇప్పుడు ఎందుకు జరిగింది ఇక ప్రమాదం? వేసవి వేడి వలన, షార్ట్ సర్క్యూట్స్ వల్ల జరిగిందా? వీరన్నట్టుగానే కావాలని ఆ మేడిగడ్డ ప్రాంతంలో ఆ ఫైళ్ళు ఉంటే ఈ బీఆర్ఎస్ వాళ్ళు లేదా వాళ్ళ అభిమానులు తగలబెడతారని అనుకోవడం అపోహ మాత్రమే, అవివేకం మాత్రమే అని చెప్తాను. ఎందుకంటే వీళ్ళ ఉద్దేశం మేడిగడ్డ పక్కనే ఉన్న కార్యాలయంలో ఆ ప్రాజెక్టు తాలూకు ప్రధానమైన ఆర్థిక లావాదేవీలు కానీ లేదా ప్రాజెక్టు అప్రూవల్స్ కానీ వాటికి సంబంధించిన బిల్లులు కానీ అక్కడే ఉన్నాయి అని అనుకుంటే, ఈ దేశంలో, ఈ రాష్ట్రంలో, మన రాష్ట్రంలో తీసుకుంటే దగ్గర చిన్న పెద్ద కలిపితే 600 డ్యాములు, 300 డ్యాములు, చెక్ డ్యాములు చిన్నవి కలుపుకుని ఉంటాయి. అంటే ఏ డ్యామ్ పక్కన ఆ డ్యామ్ పక్కన కూర్చొని అక్కడ టెండర్ వేసుకొని అక్కడ కాగితాలు అక్కడే పెట్టుకొని అక్కడే ఆ ఫైల్స్ అక్కడే పెట్టుకుంటారా? ఆ మేడిగడ్డ అక్కడే అడ్మినిస్ట్రేషన్ ఉందా? కాదు కదా. ఈ మేడిగడ్డ కట్టాలా, ఎలా కట్టాలి, ఎలాంటి ఎంతో కట్టాలి, అప్రూవల్స్ ఏంటి, ఇవన్నీ కూడా క్యాబినెట్ నిర్ణయిస్తుంది, సీఎం కార్యాలయం నిర్ణయిస్తుంది, లేదా ఇరిగేషన్ డిపార్ట్మెంట్ తెలియజేస్తుంది. కాదు కూడదంటే ఫైనాన్స్ డిపార్ట్మెంట్లో కూడా ఫైల్స్ ఉంటాయి. అంటే ఒక ప్రభుత్వానికి అప్రూవల్ జరిగేటువంటి కార్యక్రమంలో డిపార్ట్మెంట్ వైజల్గా ప్రపోజల్స్ వెళ్తూ ఉంటాయి. ఇక్కడ మిస్ అయిన ఫైలు పై శాఖలో ఉంటుంది. అంటే వీళ్ళు అప్రూవల్ అడుగుతారు,
వాళ్ళు శాంక్షన్ లెటర్ ఇచ్చేటప్పుడు మళ్ళీ శాంక్షన్ లెటర్ ఇచ్చిన అంటే ఫైల్స్ మిస్ అవుతాయి అనుకోవడం చాలా అవివేకం. ఏదైనా ఏదో ఎక్కడో అక్కడ మ్యానిపులేట్ చేయగలుగుతారేమో, డిజిటలైజ్ అయిన తర్వాత ఇంకా అవకాశాలు లేవు. అయినా కూడా వీళ్ళు చెప్పే లాజిక్ మేడిగడ్డ దగ్గరే ఈ ఫైల్స్ ఉన్నాయంటే మరి కాళేశ్వరం ప్రాజెక్టులో మేడిగడ్డ వన్ ఆఫ్ ది పార్ట్ అంటే ఏ పార్ట్ దగ్గర ఆ పార్ట్ దగ్గర ఆఫీస్ పెట్టుకొని అంటే నాగార్జున సాగర్ కట్టేటప్పుడు నాగార్జున సాగర్ ఎక్కువ ఉంటుంది, శ్రీశైలం దగ్గర ఉన్నప్పుడు శ్రీశైలం దగ్గర ఉంటుంది, మీ ఊర్లోనో మా గూడెంలో ఏమైనా ప్రాజెక్ట్ ఎత్తిపోతల ప్రాజెక్ట్ అక్కడే ఆఫీస్ ఉంటుంది, అక్కడే అప్రూవల్స్ ఉంటాయి, అక్కడే ఫైల్స్ ఉంటాయా? అది ఫులిష్నెస్ ఆలోచన. కావాలని రాజకీయ నాయకులు బురద జల్లడానికి వాడుతున్నట్టు స్లోగన్గా చూడాల్సింది తప్పించి వాస్తవాలు కాదు. ఒకవేళ వాస్తవం వీళ్ళు తగలబెట్టాలన్నా లేదా ఇంకో ప్రభుత్వం చేసినా వాటికి పూర్తిగా ఆధారాలు మాపు చేయరు. ఎందుకంటే అప్రూవల్స్ వివిధ డిపార్ట్మెంట్లో ఉంటాయి. అయినా ఇంకొకటి ప్రధానమైనటువంటి ఏంటంటే ఆల్రెడీ ఘోష్ కమిషన్ వేదికలు జరిగాయి, కాగు నివేదికలు వెళ్ళాయి. రాగానే రేవంత్ రెడ్డి గారు సారు ఆయన ఇంటర్నల్గా ఆయన దులుపుకొని ఆయన చదువుకునేదంతా ఆయన ఎంక్వైరీ చేసేదంతా ఎక్కడ దొరికించుకుందాం ఏం దొరికించుకుందాం. అసలు ఆయన ప్రభుత్వం రాకముందు కాదు, ప్రభుత్వం ముందుకే ఇన్ఫర్మేషన్ యాక్ట్ ప్రకారం ఫైల్స్ అన్నీ తెప్పించుకొని ఆయన ఇంట్లో అంటారు అందరు రాజకీయ నాయకుల్లో గుసగుసల్లో చెప్పేది ఏంటంటే ఆయన ఇంట్లో 2 అర్రల నిండా ఇన్ఫర్మేషన్ యాక్ట్ తీసుకొచ్చినటువంటి ల్యాండ్స్ విషయాలు కానీ అన్నిటిగా ఒక 2 రూముల నిండుగా ఉంటాయట. వివిధ రూపాలలో ఐటీ యాక్ట్ అడ్డం పెట్టుకొని ప్రతి శాఖల దగ్గర ప్రతి ఎక్కడ అనుమానం ఉంటే అక్కడ ఇన్ఫర్మేషన్ యాక్ట్ ప్రకారం వేయడం, డాక్యుమెంట్స్ తెచ్చి పెట్టుకోవడం, అలా జుట్టు దొరుకుకొని ఏం రాజకీయం చేయాలో ఎంత బ్రీఫ్ కేసు చదరాలో అన్ని చదిరాలని ఆరోపణలు ఉన్నాయి. సో అంటే మిస్ అవుతాయని మాత్రం ఇక్కడ లేదు. ఘోష్ కమిషన్ దగ్గర నివేదికలు ఉన్నాయి, కాగు నివేదికలలో ఉంటుంది, డిపార్ట్మెంట్స్గా ఉంటుంది. కేవలం అపోహ వీళ్ళు రాజకీయంగా ఒకరినొకరు విమర్శించుకునే అంశంగానే కనబడుతుంది. కానీ నిజమైతే వీళ్ళు ఎవరో కుట్ర చేశారని మాత్రం నేను నమ్మను. అవకాశాలు కూడా ఉండవు. ఒకవేళ ఉన్నా కూడా వీళ్ళు మిస్ అవ్వరు. ప్రతి ఫైలు ప్రతి డిపార్ట్మెంట్లో ఉంటుంది. కాకపోతే అసలు నిజంగా అది యాక్సిడెంటల్గా జరిగిందా, కావాలని చేశారా? కావాలని ప్రభుత్వం చేయించినా, ప్రభుత్వ అభిమానులు చేయించినా, లేదా ఈ ప్రతిపక్ష పార్టీ ఎవరు చేసినా ఇంకొకరు చేసినా కూడా ఖచ్చితంగా నిజాలు నిర్ధారణ కావాలి. దాని మీద పోలీసులు కేసు అవ్వాలి, విచారణ జరగాలి. ఓకే, మంచి విషయం చెప్పారు. ఒకటైతే వాస్తవం, ఇవన్నీ సెంట్రలైజ్డ్గా అయిపోయి ఉంటాయి, డిజిటలైజ్ అయిపోయి ఉంటుంది. మీరన్నట్టు ప్రాజెక్టు దగ్గర నిర్వహణ ఫైల్ ఉండొచ్చు, మహా అంటే ఆ కూలీలకు ఇచ్చేటువంటి కరెంటు బిల్లు, వాటర్ బిల్లులు, అంతకు మించి ప్రాజెక్టుకు సంబంధించినటువంటి డీటెయిల్ రిపోర్ట్స్ అక్కడ ఉండాల్సిన అవసరం లేదు. కాలం చాలా ముందుకెళ్ళిపోయింది, సైన్స్ చాలా అభివృద్ధి చెందింది, టెక్నాలజీ అభివృద్ధి చెందింది. కానీ ఈ రాజకీయ ఆరోపణలు చేసేవారికైనా కనీసం అది ఉంటుంది కదా, ఆరోపణలు చేస్తే కనుక ఎదుటి వాళ్ళు మనల్ని ఏ విధంగా అంచనా వేస్తారు అని బురద జల్లొచ్చు. కానీ బురద జల్లడంలో కూడా ఒక లాజిక్ ఉండాలి కదా అని. సో ఇక్కడ ఫైళ్లు తగలబడిపోయాయి అనేటువంటిది బహుశా రాజకీయ ఆరోపణ అయి ఉండొచ్చు, నిలబడని రాజకీయ ఆరోపణ. కాకపోతే ఈ విషయంగా మాత్రం మేడిగడ్డ పరంగా మనం ఇప్పుడు మాట్లాడుకోవాల్సిన ఇంకొక అంశం కూడా ఉంది. ఓకే, ఫైల్ తగలబడిపోయాయా, దాన్ని మీరు తేల్చేశారు. అయితే ఇప్పుడు అసలు ఈ మేడిగడ్డ ప్రాజెక్ట్ని ఈ 2.5 ఏళ్ల పాటు వివాదాల పేరుతోనో ఇంకొక పేరుతోనో చుక్క నీరు బయటికి పోనివ్వకుండా ఎండబెట్టిన ఘనత కాంగ్రెస్ దేని చెప్పొచ్చా మనం? కాంగ్రెస్ కాదు, అది రేవంత్ రెడ్డి అని అంటే ఆ క్రెడిట్ ఆ పాపం ఎవరికైనా. అప్పుడు రాహుల్ గాంధీ గారు కూడా వచ్చి ఆయన కాంగ్రెస్ పార్టీ ఎజెండాను అమలు చేసి ఉంటే నేను ఆ విధంగానే మీరన్నదానికి అంగీరించేవాడిని. ఆయన పనిచేసేది సొంత ఎజెండా, లేదా వాళ్ళ బాసులు వాళ్ళకి ఇంకో ఇక్కడ లేదు, వాళ్ళ రిమోట్ కంట్రోల్ చిలక ప్రాణం వేరేగాడు ఉన్నట్టు వాళ్ళది ఫిలిం సిటీలోనో అమరావతిలో ఉంటుంది. ఆ ఆదేశాల ప్రకారం ఆయన పనిచేస్తూ ఉంటాడు. సరే, అది ఎవరి ఆదేశం పనిచేస్తున్నాడంటే కాంగ్రెస్ పద్ధతి అయితే కాదు. ఇది ఏదైతే ఉందో ఈ పాపం అంతా కూడా కేవలం రేవంత్ రెడ్డి గారు మాత్రమే వర్తిస్తుంది. ఓకే, సో థ్యాంక్ యూ వెరీ మచ్ అండి. సో అదేంటి విషయం. సో మేడిగడ్డ దగ్గర అగ్ని ప్రమాదం జరగడం అది యాదృచ్ఛికమే. ఆ తర్వాత అక్కడ ఫైల్స్ తగలబడిపోయాయంటూ ఆ ఆరోపణలు బీఆర్ఎస్ పైన వేయడానికి కాంగ్రెస్ ప్రయత్నించడం కేవలం రాజకీయ దురుద్దేశమైనటువంటి ఇల్లాజికల్ ఆరోపణ మాత్రమే అని ఇక్కడ మనకు శ్రవణ్ కుమార్ గారు అంటున్నారు. సో ముందు ఈ వ్యవహారం సీరియస్ అవుతుందో లేదో మనం వేచి చూద్దాం. థ్యాంక్ యూ వెరీ మచ్.